ఫిరంగినాలపై జన్వాడ ఫామ్ హౌస్ ప్రాథమికంగా నిర్ధారించిన ఆఫీసర్లు ఇరిగేషన్ రెవెన్యూ శాఖల ఆధ్వర్యంలో ఫీల్డ్ విజిట్. బుల్కాపూర్ నుంచి గోపులారం జన్వాడ మీదుగా మరికొండకు ఫిరంగినాల మరోసారి జాయింట్ సర్వీస్ చేస్తామని ప్రకటన అంటూ కొన్ని చూస్తాం. ఫిర్యాదు వస్తే 111 జీవో పరిధిలోకి ఎంటర్ అవుతాం. FTL పరిధిలో ఉంటే మంత్రుల ఇళ్లను కూల్చేస్తాం. మల్లారెడ్డి ఓఎస్ల ఖాళీలపై ఎంక్వైరీ చేస్తున్నాం. ఆక్రమణలు తేలితే అకాడమిక్ ఇయర్ పూర్తయ్యాక కూలుస్తాం. అడ్డగోలుగా పర్మిషన్లు ఇచ్చిన ఆఫీసర్లపై త్వరలోని కేసులు. హైడ్రాకు ప్రభుత్వం ఫుల్ సపోర్ట్. సీఎం ఫ్రీడమ్ ఇచ్చారు. ఇకపై జంగిల్ రాజ్యం నడవదు. చెరువులను కాపాడమే లక్ష్యం. వెలుగు ఇంటర్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ అంటూ ఒకటి చూస్తున్నాం. ప్రతిపక్షాలు మా టార్గెట్ అనేది ఉత్తమాటలు. బాగా ఎవరు టార్గెట్ కాదు, చెరువులను కాపాడమే మా లక్ష్యం. ఇప్పటికే 2 నెలల రిపోర్ట్ రిలీజ్ చేశాం. ఆ రిపోర్ట్లో అన్ని పార్టీలకు చెందిన వారు ఉన్నారు. కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం వాళ్ళు ఎక్కువ ఉంటే బీఆర్ఎస్ నుంచి ఒకరే ఉన్నారు. హైడ్రాకు మెయిల్, వాట్సాప్ ద్వారా నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. మొన్నటి వరకు డైలీ 50 నుంచి 60 వరకు వచ్చేవి. కానీ ఇప్పుడు లెక్కల్లో వేలలో ఫిర్యాదులు వస్తున్నాయి. అన్నిటిపైన విచారణ జరిపి అక్రమం తేలితేనే చర్యలు తీసుకుంటామంటూ చూస్తా ఉన్నాం. ప్రస్తుతానికి తమ పరిధి ఔటర్ రింగ్ రోడ్ వరకే అని, కానీ ఫిర్యాదులు వస్తే 111 పరిధిలోకి ఎంటర్ అవుతామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పేర్కొన్నారు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, పంచాయతీలు కోరితే వారికి సపోర్ట్గా రంగంలోకి దిగుతామని తెలిపారు. ప్రతిపక్షాలనే తాము టార్గెట్ చేస్తున్నామని ఉత్తమాటేనని, తమకు ఎవరు టార్గెట్ కాదని, చెరువులను కాపాడమే తమ ముందున్న లక్ష్యమని పేర్కొన్నారు. FTL పరిధిలో ఉంటే మంత్రుల ఇళ్లైనా కూల్చేస్తామని స్పష్టం చేశారు. పల్లరాజేశ్వరరెడ్డి, మల్లారెడ్డి ఓవైసీల కాలేజీలపై అనేక ఫిర్యాదులు వచ్చాయని, వాటిపై ఎంక్వైరీ చేస్తున్నామని చెప్పారు. అవి FTL ఉన్నట్టు తెలితే అకాడమిక్ ఇయర్ ముగిసాక కూల్చేయడం ఖాయమని తెలిపారు. సో నాకు తెలిసి ఈ హైడ్రా అంటే అకాడమిక్ ఇయర్ అంటే ఇది ఎంత? ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ అంటే ఆల్మోస్ట్ ఇంకా 8 months 9 months ఉన్నది. ఈ 8 months 9 months వరకు కూలుస్తారా అంటే నాకు డౌట్. అప్పటి వరకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో అనురాగ్ కాలేజ్ పైన చర్యలు ఉండవు, మల్లారెడ్డి కాలేజ్ పైన చర్యలు ఉండవు, ఇటు ఓవైసీ కాలేజ్ పైన చర్యలు ఉండవని చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇక ఆ 8 నెలల తర్వాత అవి కూలుస్తారనుకోవడం భ్రమ. మళ్ళీ ఏదో ఒక పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ జరుగుతుంది. నేను అనురాగ్ కాలేజ్ పైన నాలా కబ్జా చేసిండు, చెరువు బఫర్ జోన్లు నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి, రోడ్డును ఆక్రమించుకున్నాడు, ఈ ప్రభుత్వ భూములు కబ్జా చేసినాడు, ప్రభుత్వ భూములు అక్రమంగా రాయించుకున్నాడు, ఇవన్నీ కూడా ఉన్నాయి. వీటిపైన ఎందుకు చర్యలు తీసుకోరు అంతే. ఇదంతా కూడా అయిపోయి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయినాయి. ఇక ఒక్కొక్కటిగా జరుగుతుంది. సరే, అకాడమిక్ ఇయర్ పిల్లల భవిష్యత్తు గురించి కూడా మనం ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది. కానీ ఇమీడియట్గా ఎక్కడైతే అక్రమాలు జరుగుతుందో ఇమీడియట్గా కూల్చే ప్రయత్నం చేయండి. కొన్ని కూల్చే ప్రయత్నం చేయండి, చేస్తే బాగుంటుంది.